హలో ఎవ్రీవన్, దేశ్ వినయ్ మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, ఈరోజు మనకు శ్రీ సిటీ లొకేషన్ నుంచి చాలా చక్కని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. గైస్, ఇందులో మనకు కంపెనీ నేమ్ చూసుకుంటే ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ జపనీస్ కంపెనీకి సంబంధించి వీళ్ళైతే మనకు చాలా చక్కని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారండి. గైస్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, మనకు జీఈటీ సంబంధించి వీళ్ళైతే మనకు బీటెక్ మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ఈ కోసం వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. వీళ్ళు వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ 2023, 2024, 2025 బ్యాచెస్ కోసం అయితే చూస్తూ ఉన్నారండి. మినిమం మనకు 60% మార్క్స్ కలిగి ఉండాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకు దీంట్లో వచ్చేసి జెండర్ విషయానికి వస్తే మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఇద్దరిని కూడా తీసుకుంటామని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. శాలరీ విషయాన్ని చూసుకుంటే 3 LPA వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు PF, బోనస్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇందులో వచ్చేసి వీళ్ళు వచ్చేసి మనకు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసినట్టయితే కంపల్సరీగా రిప్లై వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉందండి. నేను మీకు మెయిల్ ఐడి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఎవరైతే ఇంట్రెస్ట్ కంటున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళకి హెచ్ఆర్కి సెండ్ చేసి జాబ్ తెచ్చుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.